హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య ఒక పేషెంట్ చూశానండి. అతను క్యాబ్ డ్రైవరు. ఈ రోజుకి ఆల్మోస్ట్ 300-350 కిలోమీటర్స్ సిటీలో డ్రైవ్ చేస్తాడట. తనకి ఈ బ్యాక్ ప్రాబ్లం ఉన్నది, చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నాడు. ఫైనల్గా సర్జరీ గురించి కౌన్సిలింగ్కి వచ్చాడనమాట. అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అది పని చేయలేదు, సర్జికల్ ట్రీట్మెంట్ గురించి కౌన్సిలింగ్కి రావడం జరిగింది. మేజర్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు ఇది తప్ప ప్రొఫెషన్ ఇంకా వేరేది తెలియదు. అంటే ఈ డ్రైవింగ్, క్యాబ్ డ్రైవింగ్ తప్ప నాకు ఇంకా వేరేది ఏమీ తెలియదు. నేను డ్రైవింగ్ చేసుకోవచ్చా సర్జరీ తర్వాత? అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా, ఇమ్మీడియట్గా కాకపోయినా 2-3 మంత్స్ లేకపోతే 6 మంత్స్ తర్వాత అయినా సరే నా ప్రొఫెషన్లోకి నేను వెళ్ళొచ్చా అనేది తన క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంకోటి ఇదే కాకుండా చాలామంది డెస్క్ వర్క్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సిమిలర్ డౌట్స్, అంటే నేను కూర్చొని పని చేసుకోవచ్చా అనేది ఇది డౌట్ అనమాట. సరే, ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది సర్జరీ తర్వాత. ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవింగ్ అనేది నార్మల్గా ఈ డ్రైవింగ్ డెఫినెట్గా మనకి స్పైన్ మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువసేపు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. రెండోది, కంటిన్యూస్గా కూర్చొని పని చేసినా కూడా నడుము మీద ఒత్తిడి పడుతుంది. ఎస్పెషలీ ఈ ఇంట్రాడిస్కల్ ప్రెషర్స్ అంటాం. అంటే డిస్క్లో ప్రెషర్స్ ఉంటాయి. నార్మల్గా ఎక్కువసేపు కూర్చుంటే ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇంట్రాడిస్కల్ ప్రెషర్స్ పెరిగి నడుము నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుగురించే మేమేం చెప్తామంటే, సర్జరీ తర్వాత కంటిన్యూస్గా ఒకేసారి కూర్చోవద్దని చెప్తాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి ఒకసారి లేచి 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోమని చెప్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే డెస్క్ వర్క్ చేసే వాళ్ళల్లో, ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో ఏం చెప్తామంటే, కంటిన్యూస్గా ఒకేసారి డ్రైవ్ చేయొద్దని చెప్తాము. ఒక 1 అవర్ డ్రైవ్ చేసినప్పుడు బ్రేక్ తీసుకొని, ఒక 3-5 మినిట్స్ బ్రేక్ తీసుకొని అటు ఇటు తిరిగి మళ్ళీ డ్రైవ్ చేసుకోమని చెప్తాం. అది ఎస్పెషలీ పోస్ట్ స్పైనల్ సర్జరీ అయిన తర్వాత ఇది ఈ డ్రైవర్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా క్రిటికల్ అండి. అంటే స్పైన్ సర్జరీ తర్వాత మనం ఈ బ్యాక్కి ఉండే చుట్టుపక్కల ఉండే కండరాలని మనం స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ లోవర్ బ్యాక్ మజిల్స్, ఈ బటక్ దగ్గర ఉండే మజిల్స్, ఈవెన్ ఈ లోవర్ అబ్డామెన్లో ఉండే మజిల్స్ని స్ట్రెంగ్థన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుగురించే తప్పనిసరిగా రోజులో కొంత టైము ఈ ఎక్సర్సైజెస్కి కేటాయించాలి. ఎవరైనా సరే, అంటే డెస్క్ వర్క్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఈ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా కొంత టైము స్పెండ్ చేయాలన్నమాట. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి రోడ్స్ డెఫినెట్గా ఈ గతుకులు ఎక్కువగానే ఉంటాయి. సో మనకి ఈ వైబ్రేషన్స్ రావడం వలన, ఈ గతుకుల రోడ్డు మీద వైబ్రేషన్స్ రావడం వలన మనకి డెఫినెట్గా ఈ డిస్కుల మీద ప్రెషర్ ఎక్కువ పడి అవి త్వరగా అరుగుదల వచ్చే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2, ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ గతుకుల రోడ్డు దగ్గర కానీ, ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్న చోట బాగా స్లోగా వెళ్ళమని చెబుతాం. అంటే మనకి అట్లీస్ట్ ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి బాగా స్లోగా వెళ్ళమని చెబుతాం. సో కంటిన్యూస్గా 1 అవర్ కంటే డ్రైవ్ చేయొద్దని చెప్తాము. 1 అవర్ తర్వాత ఒక 3-5 మినిట్స్ బ్రేక్ తీసుకోమని చెప్తాము. రెండోది, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం ఈ కండరాలు స్ట్రెంగ్థన్ చేయడానికి. మూడోది, బంపీ రోడ్స్ దగ్గర ఈ గతుకుల రోడ్డు మీద కంటిన్యూస్గా బాగా స్లోగా వెళ్ళమని చెప్తాం. ఇంకొకటి, ఈ ప్రొఫెషనల్ డ్రైవర్స్లో కంటిన్యూస్గా ఒకేసారి 4 అవర్స్ కంటే డ్రైవ్ చేయొద్దని చెప్తాం అన్నమాట. ఒకవేళ 4 అవర్స్ డ్రైవ్ చేసినట్లయితే ఒక 2 అవర్స్ మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 4 అవర్స్ కావాలి అంటే డ్రైవ్ చేసుకోమని చెప్తాం. సో ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోవచ్చు స్పైన్ సర్జరీ తర్వాత, కానీ ఈ జాగ్రత్తలు ఫాలో అయినట్లయితే అవి సర్జరీ వలన ఇబ్బందులు రాకుండా, అంటే బ్యాక్ వలన ఇబ్బందులు రాకుండా, మళ్ళీ నడుము నొప్పి రాకుండా ఉంటుందండి.